మీద అవాకులు చవాకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేలుతున్నారు. ఎవరు? ఈ ముగ్గురు పనికిమాలోళ్ళు ఉన్నారు విజయవాడలో. ఒకడు దేవినేని అవినాషు, ఒకడు ఎల్లంపల్లి సీను, ఒకడు మల్లాది విష్ణు. ఈ మల్లాది విష్ణుని కులం తీసుకొచ్చారు ఇవాళ, బ్రాహ్మణుడు అని చెప్పి. ఏమండి, బ్రాహ్మణుడు అనే వ్యక్తి సారా కొట్టు ఉంటుందండి, చీకులు అమ్ముతారండి. సారా కొట్టు పెట్టి గతంలో ఈడు బతుకు ప్రారంభమైంది బీసెన్ రోడ్లో సారా కొట్టు ఫస్ట్ కార్నర్లో ఉండేది. అప్పుడు మేము చిన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు అక్కడి నుంచి బ్రాండీ షాప్ పెట్టాడు. బ్రాండీ షాపులు పెట్టి బ్రాండీ షాప్లో చికెన్ స్నాక్స్, మటన్ స్నాక్స్, ఫిష్ స్నాక్స్, బార్లు, బ్రాండీ షాపులు పెట్టి అమ్ముకున్నాడు, డబ్బులు సంపాదించుకున్నాడు. ఆఖరికి ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడంటే కల్తీ మద్యం కేసుకి వెళ్ళిపోయాడు. వీడి షాపులో కల్తీ మద్యం తాగి, మల్లాది విష్ణు అనే వ్యక్తి షాపులో కల్తీ మద్యం తాగి 15 మంది చచ్చిపోయారండి. 15 మంది ఆడబిడ్డల మెడల్లో తాళ్ళు తెంపిన వ్యక్తి మల్లాది విష్ణు. ఇవాళ అతను కులం పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదంటే ఈ పకోడీగాడు వెల్లంపల్లిగాడు, ఇంకో పకోడీగాడు నత్తి పకోడీగాడు వాడు దేవినేని అవినాష్ గాడు కులం పెట్టి మాట్లాడుతున్నారు. అరే బాబు, ఆ కులం పరువు తీవాకండి. చాలా అగ్ర కులం, అది చాలా పవిత్రమైన కులం. బ్రాహ్మణ కులం అంటే చాలా హిస్టరీ ఉంది బ్రాహ్మలు. ఇలాంటి డబ్బు కోసం నీచమైన వ్యాపారాలు చేసి మాంసం చీకులు అమ్ముకొని, చికెన్ చీకులు అమ్ముకొని, ఎండు చేపలు అమ్ముకునేవాడిని ఆ కులంలో కలపకండి దయచేసి. మీ రాజకీయం ఇంకో విధంగా చేసుకోండి. రెండవ అంశం, ఆడి ఎల్లంపల్లి సీను. అసలు ఆడికి ఇక్కడ ఏం పని అండి? వాడి నియోజకవర్గం ఎక్కడ? పశ్చిమ నియోజకవర్గం. వాడికి ఇక్కడేం పని? వాడు అక్కడ ఆడవలేక ఆడికి టికెట్ అక్కడ ఇవ్వక, నీకు టికెట్ లేదురా అంటే ఆళ్ళకాళ్ళు ఏళ్ళకాళ్ళు పట్టుకొని సెంట్రల్ నియోజకవర్గానికి టికెట్ తెచ్చుకున్నాడు. సెంట్రల్ నియోజకవర్గానికి టికెట్ తెచ్చుకుంటే టికెట్ వచ్చిన రోజునే బోండామాకి చుక్కలు చూపిస్తా, సూర్యుడు చూపిస్తా, చంద్రుడిని చూపిస్తా అని సుబ్బిశెట్టి డైలాగులన్నీ కొట్టాడు ఆ రోజు. నేను చెప్పా, అరే బాబు ఎగిరెగిరి పడవాకరా, ఇది సెంట్రల్ నియోజకవర్గం, వద్దురా నాయన అంటే అసలు భూమి మీద ఆగల. ఈ 4 అడుగులు ఉంటాడు, నన్ను చూడాలంటే ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టు చూడాలి, నన్ను చూడాలట. నా ఎదురుగుండా వస్తే ఎటు సందుంటాడు పరిగెడతాడు, ఎటు సందుంటాడు వాడి. వాళ్ళ మైకులు టీవీలు రాగానే మంచి ఇటు అయిపోతాడు. టీవీలు ముందు ఈడో బాహుబలిలాగా నా సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చి నా మెడలో ఉంచుతారట వీడు. బోండా మా మెడలో ఉంచుతారా? ఉంచు, రెడీగా ఉన్నారా? దారా బాబురా, లేదంటే నీ పూలబావి దగ్గర రమ్మంటావు చెప్పు, నేనే వస్తా. నువ్వు ఇక్కడ రాలేవు, నాకు తెలుసు, నీకు ప్యాంట్ తడిసిపోద్ది, నేనే వస్తా, చెప్పు ఎప్పుడు రమ్మంటావు, ఉంచు, ఏం ఉంచుతావో. వీడు ఇక్కడ సావలేడు, లోకేష్ని తిడతాడు. లోకేష్ ఒకసారి కౌన్సిల్లో ఇట్లాగే ఆడు మంత్రిగా ఉండి అమరావతి బిల్లు అప్పుడు కౌన్సిల్లో, ఆ రోజు మేము కౌన్సిల్ బయట ఉన్నాం, కౌన్సిల్ జరుగుతూ ఉంది, వైసీపీ గవర్నమెంట్, నేను ఎమ్మెల్యేని కూడా కాదు, బయట మా టీడీటీఎల్పీ ఆఫీస్లో ఉన్నా. బాగా ఉధృతంగా లోపల షరీఫ్ గారి చైర్మన్ జరుగుతుంటే లోకేష్ మీదకి వచ్చారు. ఈడే వచ్చాడు కొట్టాడు. మా మంత్రి సత్యనారాయణ రాజు, మా బేదార్ రవిచంద్ర కాలు పెట్టి ఒక్కడు కొట్టాడు. ఎందుకు? ఆయన్ని బూతులు తిడతా లోకేష్ మీద దాడి చేయడానికి మీదకు వస్తే ఒక్కడు ఇచ్చారు అంతే. మళ్ళీ ఒక 6 నెలలు మళ్ళీ మాట్లాడాల.
మొన్న ఎన్నికల్లో నేను 70,000 మెజార్టీతో నేను గెలిస్తే వీడికి వచ్చిన ఓట్లు 50,000. అంటే నా మెజార్టీ, నాకు వచ్చిన మెజార్టీ అసలు ఓట్లు కాదు, మెజార్టీ ఓట్లన్నీ కూడా వీడికి పోలవలా. చుక్కలు చూపిస్తాను, సూర్యుని చూపిస్తాను అని చెప్పి ఫలితాలు వచ్చినాక పరారు. వీడి కోసం మా వాళ్ళు పాపం కాళ్ళు అరిగిపోయేలా తిరిగారు. ఎక్కడున్నాడు బాబు చూపించు మా వాడికి చుక్కలు అని చెప్పి. రోజు మా వాళ్ళే వెళ్ళి ఆ ఇంటి దగ్గర కూర్చున్నాడు. రారా బాబు రారా అంటే ఎక్కడ పారిపోయాడంటే హైదరాబాద్లో వాళ్ళ కూతురింట్లో దాక్కున్నాడు. సంవత్సరం మాట రాలా. చూసుకోండి మీరు, నేను చెక్ చేసుకోండి, నేను చెప్పేది కావాలండి. సంవత్సరం పాటు ఎల్లంపల్లి అనేవాడు విజయవాడలో అడుగే పెట్ల. ఆఖరికి వాళ్ళ మనుషులందరూ ఇక్కడ ఇబ్బంది పడ్డారు. అందరూ ఆఖరికి ఆడి కుడి బీజం లాంటి కొండపల్లి బుజ్జి ఆడు కూడా ఆడదే అన్నాడు, అరే అన్న నిన్ను నమ్ముకొని మేము ఎలక్షన్లో తిరిగాం, నువ్వు అవ్వంగా నువ్వు బారిపోయావు, నాకు ఇల్లు ఇక్కడ వాకిలు ఇక్కడ నా కుటుంబం ఇక్కడ, నేను ఎక్కడ బారిపోను, నేను దొరికిపోయి ఇదయ్యానని ఆడు బాధపడ్డాడు. నీ బతుకు అది, నీ కెపాసిటీ అది, నువ్వు ఎందుకు మాటలు, నీ అలవి కాని మాటలు. ఇప్పుడు దాకా సెంట్రల్ నియోజకవర్గం వచ్చావా? ఇవాళ నేను 2 సంవత్సరాలు అయింది ప్రెస్తో మాట్లాడి ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి. నేను నా నియోజకవర్గం పనేదో నా పనేదో నేను చూసుకుంటున్నా. ఈ 2 సంవత్సరాలు నేను ప్రెస్ మీట్ పెట్టలా, ఏ రోజు ప్రెస్ ముందుకు రాలా. ఎవరినో వచ్చి బయట ఇవ్వమంటే ఇచ్చాను తప్పితే ప్రెస్ మీట్ కూడా పెట్టలా. ఇవాళ ఈ పనికి మాలోళ్ళు ముగ్గురు